అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హజీష్ని తెలుగు వ్లాగ్స్। ఈ రోజు ఈ వీడియోలో గనక నేను ఈ మిషన్ అనేది ఆన్లైన్ తీసుకుంటే బెటరా ఆఫ్లైన్ తీసుకుంటే బెటరా ఎప్పుడు తీసుకుంటే బెటరు ఇది తీసుకుంటే ఏంటి అనేది చెప్తానండి। సో నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఆల్రెడీ మీకు తెలుసు మిషన్ ఇదని, తెలియకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఈ మిషన్ కి సంబంధించి నేను 2 డెమో వీడియోస్ అనేది చేశానండి। సో అవి ఛానల్లో ఉన్నాయి, నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను। మీకు దీనికి సంబంధించిన డెమోకి అయితే ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి। ఈ రోజు నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఏంటంటే ఆఫ్లైనా ఆన్లైనా, ఇన్ కేస్ ఆన్లైన్ లో తీసుకుంటే ఎప్పుడు తీసుకుంటే మనకి తక్కువకు వస్తుంది అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి। ఫస్ట్ ఏంటంటే ఇది ఆఫ్లైన్ బెటరా ఆన్లైన్ బెటరా అనేది చూద్దాం। ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది మన ఆప్షనల్ అన్నమాట। ఇది ఆన్లైన్ లో అయితే ఖచ్చితంగా మనకి డిఫరెంట్ సైట్స్ లో డిఫరెంట్ కాస్ట్ అయితే ఉంటుందండి। ఒక్కొక్క దాంట్లో మనకి అరౌండ్ ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మినిమం ఎక్కడి నుంచి ఉండొచ్చు, మాక్సిమం ఎక్కడ దాకా ఉండొచ్చు అనేది చెప్తాను। ఫస్ట్ మినిమం నేను చూసింది మినిమం 12,500 దగ్గర నుండి చూసానండి, నేను మాక్సిమం 17,000 వరకు కూడా చూసాను। మరి ఏంటి అంత డిఫరెన్స్ ఏంటి అంటే, నేను ఇప్పుడు ప్రస్తుతం ఆన్లైన్ గురించి చెప్తున్నానండి, అది తెలీదండి ఏంటి ఇంత డిఫరెన్స్ ఎందుకు అంటే తెలీదు। ప్రోడక్ట్ మాత్రం సేమ్ వస్తుంది, ఒక్కొక్క దాంట్లో మనకి ఎలా అంటే షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ వస్తాయి, 17,000 అలా ఉంటుంది, మొత్తం ఫ్రీ ఉంటుంది। కొన్ని సైట్స్ లో ఏంటంటే 12,500 13,500 అలా ఉంటుంది, షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసరికి 1,000 1,500 అలా ఉంటుంది అనమాట। సో మనకి అవి డిఫరెంట్ గా ఉంటాయండి, ఇది ఇలాగే ఉంటదని ఏం చెప్పలేము। ఆన్లైన్స్ కి వచ్చేసరికి అలా ఉంటది। ఎప్పుడు మనకి ఆన్లైన్ ప్రిఫర్ చేయాలనుకున్నారనుకోండి, ఎప్పుడు తక్కువకి వస్తుంది అంటే ఆఫర్స్ పెట్టినప్పుడు తక్కువకి వస్తుందండి। ఆఫర్స్ ఎప్పుడు పెడతారు అంటే, నేను దివాళీ టైంలో చూసాను, దివాళీ టైంలో ఇప్పుడు నేను ఏ సైట్ నుంచి అయితే తీసుకున్నానో అందులో సేమ్ దాంట్లో దివాళీకి అయితే 12,500 అయితే ఉందండి। కాకపోతే నేను ఎందుకు తీసుకోలేదు అనేది తర్వాత చెప్తాను రీజన్, అప్పుడు ఎందుకు తీసుకోలేదు, 4,500 పెట్టి ఎందుకు తీసుకున్నా, సారీ 14,500 దాకా ఎందుకు వెయిట్ చేయవలసి వచ్చిందని తర్వాత లాస్ట్ లో చెప్తాను। అదైతే మీకు ఆన్లైన్ తీసుకున్నప్పుడు తక్కువ ప్రైస్ మనకి మాక్సిమం అదేనండి 12,500, అది కూడా మనకి దసరా ఆఫర్స్ ఉంటాయి కదా, సారీ దివాళీ కాదు దసరా ఆఫర్స్ ఉంటాయి కదా, దసరా దివాళీ దగ్గరగానే కదా, సో అప్పుడు మనకి ఇవి తక్కువకి వస్తాయండి। నేను చూసాను తక్కువ అంటే, నేను ఎప్పటి నుంచో తీసుకోవాలన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను కాబట్టి ఆన్లైన్ లో ఆ ప్రైస్ ఉన్నది కూడా నేను చూసాను। మీరు ఒకవేళ ఆన్లైన్ లోనే తీసుకోవాలి తక్కువకి ఎప్పుడు వస్తుంది అని అనుకుంటే మాత్రం దసరాకి ఆఫర్ పెట్టినప్పుడు తక్కువకి వస్తుందండి। డిఫరెంట్ సైట్స్ లో మనకి డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది, 13,500 14,700 15,000 17 అమెజాన్ లో అయితే 17,000 వరకు కూడా ఉంటుంది। సో మీకు నచ్చిన సైట్ లో నుంచి మీరైతే దీన్ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు। నేనైతే ఆన్లైన్ లోనే తీసుకున్నానండి, నేను తీసుకున్నప్పుడు 14,500 పడింది, నాకైతే ఎలాంటి ఆఫర్ లేదు। ఇక్కడికి వరకు క్లియర్ కదా। సో బయట తీసుకోవాలంటే ఆఫ్లైన్ తీసుకోవాలంటే కనుక నేను అది కూడా అడిగానండి, అడిగితే అమలాపురంలో అయితే నేను ఫైనల్ గా 14,700 15,000 ఫైనల్ అండి, అంతకు మించి తగ్గదు అనేసి అన్నారు। సో మనకి మీరుండే ఏరియాని బట్టి ఒకసారి మీరు లోకల్లో కనుక్కోండి, మీకు ఎప్పుడు అనేది ఇది ఏ షాప్ లో మీకు బెటర్ గా వస్తుంది అనేది ఒకసారి కనుక్కుంటే మీకు పర్సనల్ గా ఒక ఐడియా అనేది వస్తుంది తీసుకోవాలి అనుకున్నప్పుడు। మాక్సిమం మీకు కూడా దసరా టైంలో మనకి బయట షాప్స్ లో కూడా మనకి ఆఫర్ ఉంటుంది కాబట్టి ఒకసారి అప్పుడు కూడా కనుక్కోండి, అప్పుడు మరి బయట ఏమైనా తగ్గుతుందేమో అదే నాకు ఐడియా లేదు। ఇక్కడ వరకు ప్రైజెస్ కానీ తీసుకోవాలనుకున్నప్పుడు కానీ ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రైజెస్ డిఫరెన్స్ అనేది మీకు తెలిసింది కదా। నెక్స్ట్ వచ్చేసరికి డెమో సెక్షన్స్ కి వచ్చేసరికి, నేను ఆన్లైన్ లో చేసుకున్నానని చెప్పాను కదా, నాకైతే అసలు డెమో సెక్షన్ కి ఎవ్వరు రాలేదండి। నాకు ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియలేదు, నాకు అంటే ఏమన్నా అందులో ఉంటదేమో ఆప్షన్ గానీ అంటే చెప్పడానికంటే కూడా నాకు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియలేదంటే, అసలు ఆ ప్రాసెస్ గురించి నాకు తెలియలేదు। నేను మొత్తం కూడా ఇది తీసుకోవాలనుకున్నది నా ఫ్రెండ్ దగ్గర ఉన్న మిషన్ చూసి తీసుకోవాలనుకున్నంత వరకు, తర్వాత దీనికి సంబంధించిన మొత్తం టోటల్ ఆపరేటింగ్ మొత్తం కూడా నేను ఆన్లైన్ లో చూసే నేర్చుకున్నానండి, ప్రతిదీ కూడా ఆన్లైన్ లో చూసే నేర్చుకున్నాను। నాకు నేర్చుకోగలను అన్నంత నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను ఆన్లైన్ లో తీసుకున్నాను, అందుకే నేను డెమో సెక్షన్ కూడా ఎవరిని కాంటాక్ట్ చేయాలి అనేది కూడా నాకు అనిపించలేదండి।
సో నాకు ఆన్లైన్లో మరి ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియలేదు. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు కనుక బుక్ చేసుకుంటుంటే ఒకసారి చెక్ చేసుకోండి, డెమోకి ఎవరైనా వస్తారా ఏంటి అనేది ఒకసారి చూసుకోండి. కానీ ఆఫ్లైన్ అయితే మాత్రం 2 to 3 times వస్తారు. మీరు షాప్లో తీసుకున్నారనుకోండి డెమో సెక్షన్కి 100% వస్తారు. మీకు వచ్చి ఫస్ట్ మీరు మీ యొక్క గ్రాస్పింగ్ బట్టి మీకు ఒకవేళ అర్థమైపోతుంది అనుకోండి, అంతా అప్పుడే చెప్పేస్తారు మొత్తం అన్ని ఆప్షన్స్ గురించి. లేదు మీరు కొంచెం తీసుకోవడం కొంచెం టైం పడుతుంది అంటే కనుక 2-3 సార్లు అయితే వస్తారు. మీకు ఆఫ్లైన్ అయితే ఖచ్చితంగా డెమో సెక్షన్ అయితే ఉంటుందండి. ఒకసారి అదైతే చూసుకోండి. మరి ఆన్లైన్లో కూడా ఉంటుందా అనేది చూసుకుంటే మీకు ప్రైసెస్ అనేవి ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మిషన్ తీసుకున్న తర్వాత మనం ఒకసారి ఏదైనా రిపేర్ వస్తే మనం కాల్ చేస్తే పెద్దగా రెస్పాండ్ అవ్వరంట కదా అని నాకు రీసెంట్గా ఒక కామెంట్ అయితే వచ్చిందండి. దాని గురించి నేను నా ఫ్రెండ్ అన్నాను కదా, ఆమె అయితే మామూలుగా షాప్లోనే తీసుకున్నారు. సో నేను తను అడిగితే అలా ఏమి ఉండదండి, రిపేర్స్ అనేవి చాలా తక్కువ వస్తుంది, అసలు రిపేర్ ఏమి పెద్దగా ఏమి రాదు. తను అప్పుడే 3.5 years నుంచో 4 years నుంచో యూజ్ చేస్తున్నారు. పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రావండి. వచ్చినా కూడా మన దగ్గర కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటాం కదా, మనకి ఎవరైతే డెమో సెక్షన్ ఇవ్వడానికి వస్తారో వాళ్ళ దగ్గర కాంటాక్ట్స్ తీసుకుంటాం కదా. సో వచ్చినా మనకి జస్ట్ రిపేర్ ఏదైనా చేసినా కానీ మామూలుగా కొద్దిగా ఛార్జ్ చేస్తారు తప్పితే అంత ప్రాబ్లం అయితే ఏమి వచ్చేదండి అనేసి తను చెప్పారు. నేనైతే ఇది తీసుకుంది మొన్నే కదండి, మామూలుగా అయితే ఏమన్నా ఎప్పుడు అక్టోబర్ నవంబర్ ఆ టైంలో తీసుకున్నాను కాబట్టి నాకైతే ఏమీ ఇప్పటి వరకు ఏం ప్రాబ్లం రాలేదు కాబట్టి నాకు దాని గురించి ఐడియా లేదు. బట్ నాకు కామెంట్ చేశారు కాబట్టి నేను ఒకసారి దాన్ని కనుక్కున్నాను అనమాట. సో అలా అని చెప్పారు. దీన్ని ఆపరేట్ చేయడం అనేది చాలా ఈజీ అండి, చాలా చాలా ఈజీ. దీని మీకు ఇలాంటి మిషన్స్ ఆపరేట్ చేయాలి అంటే ఫస్ట్ మీకు ఎలాంటి అసలు నాలెడ్జ్ ఏం అక్కర్లేదు, మీరు తీసుకుని ఆపరేట్ చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా ఆపరేట్ చేసేసుకోవచ్చు. పైగా ఇందులో ఏమన్నా నాకు ఈ వాడిని 6-7 monthsలో ఏవైనా ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లమ్స్ ఏం పెద్దగా ఏమొచ్చేవండి. బార్బిన్లో కొంచెం థ్రెడ్ పట్టడం కానీ, మనకి ఎప్పుడైనా ఈ వీల్ కనుక మూవ్ లేదనుకోండి ఇది మూవ్ అవ్వడం మానేస్తుంది. మనకి ఏదైనా కొంచెం ప్రాబ్లమేటిక్ గా ఉన్నా ఇది మూవ్ అవ్వడం మానేస్తుంది. ఇది మూవ్ అవ్వడం మానేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకోండి ఈ క్యాప్ రిమూవ్ చేసేసుకుని మనం ఇక్కడ ఇదిగోండి ఈ బార్బిన్ సెట్ ఉంటుంది కదా, సో దీన్ని మనం చూసుకుంటే ఇక్కడ జస్ట్ కొంచెం థ్రెడ్స్ అనేవి చుట్టుకొని పోవడం అలా ఉంటదంటే అవి థ్రెడ్స్ అనేది చుట్టుకోవడం అలా ఉంటుంది. సో మనం అవి కట్ చేసి తీసేసుకుంటే మనకి వీల్ అనేది నార్మల్ గానే రన్ అయిపోతుందండి. నేను ఇందులో మిషన్ థ్రెడ్స్ ఎలాగో మిషన్ థ్రెడ్స్ పెట్టి యూజ్ చేస్తాను, సిల్క్ థ్రెడ్స్ తో కూడా నేను స్టిచ్ చేశానండి. నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. ఇంతవరకు యూట్యూబ్ లో ఎవరు కూడా దీని మీద వర్క్ చేసినటువంటి బ్లౌజెస్ చూపించలేదండి. నేను రీసెంట్ గా కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను. అదే కాదు నేను ఇంకా కొన్ని వీడియోస్ అనేది నేను చేస్తానండి. ఎంబ్రాయిడింగ్ కూడా చేసుకోవచ్చు ఇందులో. ఎవ్వరూ చేయలేదు, మామూలుగా చేసుకోవచ్చు అనే ఆప్షన్ చూపించారే తప్ప డైరెక్ట్ గా బ్లౌజెస్ మీద అయితే ఎవ్వరూ చేయలేదండి. నేను నెక్స్ట్ దీనికి సంబంధించిన వీడియో చేసినప్పుడు నేనైతే రీసెంట్ గానే ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. బ్లౌజ్ అనేది చేసుకుని ఎంబ్రాయిడింగ్ కూడా చాలా మంచి ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చండి. దీంట్లో ఎంబ్రాయిడింగ్ అవుట్పుట్ అనేది మన క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. మనకి కనుక కొంచెం క్రియేటివిటీగా థింక్ చేయగలిగితే దీంట్లో నుంచి మనం చాలా అంటే చాలా అవుట్పుట్ తీసుకోవచ్చు. మిషన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. సో నాకు మీకున్న క్లారిటీ అంటే ఇది ఎలా ఆపరేట్ చేయాలి, ఎవరు తీసుకోవచ్చు అనేది ఆల్రెడీ నేను పాత డెమో సెక్షన్లో ఇచ్చాను. ఇది ఎక్కడ తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకోవచ్చు, ఎంత ప్రైస్ పడుతుంది అనేది ఇప్పుడు క్లారిటీ ఇచ్చాను. మ్యాక్సిమం ఈ 3 వీడియోలు చూసిన తర్వాత ఇంకా ఈ మిషన్ కి సంబంధించి నాకు తెలిసి ఇంకా డౌట్సే రావండి. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మీరు ఈ 3 వీడియోలు చూస్తే కనుక కంపల్సరిగా మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ అనేవి రావు. లాస్ట్ లో నేను చెప్తాను అన్నాను కదా, మీరు 12,500 చూసినప్పుడు ఎందుకు తీసుకోలేదు, 14,500కి ఎందుకు తీసుకున్నానని. యాక్చువల్గా ఆఫర్ నడిచినప్పుడు తీసుకోవాలి అనుకున్నానండి. బట్ నాకేంటంటే మిషన్ కొనుక్కోవడానికి అసలు పర్మిషన్ తీసుకోవడానికే నాకు 4 years పట్టింది మా హస్బెండ్ దగ్గర నుంచి. ఆయన ఒప్పుకోలేదనమాట. వద్దు, నువ్వు పిల్లల్ని చూసుకోను, మళ్ళీ స్టిచ్చింగ్ అంటే అవన్నీ అవ్వదు అలా ఇలా అన్నారు. సో నేనేంటంటే నాకు చాలా పెద్ద డ్రీమ్ అండి, నా వరకు నేను స్టిచ్ చేసుకోవాలి, పాపకి నేనే స్టిచ్ చేయాలి అనేది నాకు చాలా పెద్ద డ్రీమ్ అనమాట. అందుకని నేను ఇది ఒప్పించుకోవడానికి నాకు
అంత టైం పట్టింది. సరిగ్గా ఆయన ఒప్పుకునే రోజుకి ఆ రోజు ప్రైస్ 14,500 ఉందండి. ఆ రోజు 17,000 ఉన్నా ఎంత ఉన్నా నేను తీసేసుకునేదాన్ని. ప్రైస్ ఎలా ఉన్నా కానీ నాకు పర్మిషన్ రావడానికి అంత టైం పట్టింది. ఆ రీజన్ వల్ల నాకు అంత కాస్ట్ పడిందండి. ఇంకొకటి ఏంటంటే నేను రీసెంట్ గా ఒక వీడియో పోస్ట్ చేశాను. చాలా షార్ట్ టైంలోనే నేను టైలరింగ్ నేర్చుకున్నానని చేస్తే ఆ వీడియో కింద నాకు కొన్ని కామెంట్స్ లో ఒక కామెంట్ వచ్చిందండి. మీరు చూపించిన బ్లౌజెస్ అయితే బాగానే ఉన్నాయి, బట్ ఏంటంటే మీరు వేసుకున్న బ్లౌజ్ వచ్చి అస్సలు సెట్ అవ్వలేదని ఆ రోజు నేను రిప్లై ఇచ్చానండి. ఆ రోజు నేను వేసుకున్న బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకున్నది కాదు అని. అప్పుడు నేను చెప్పాను అనమాట, నేను నెక్స్ట్ ఏ వీడియోస్ చేసినా సరే నేను స్టిచ్ చేసుకున్న బ్లౌజెస్ ఉన్న శారీస్ మాత్రమే కట్టుకుని నేను వీడియోస్ చేస్తాను అని. సో ఇది నేనే స్టిచ్ చేసుకున్నటువంటి బ్లౌజ్ అండి. సో నేను ఇది బ్యాక్ కూడా చూపిస్తాను. అలాగే ఈ శారీ మీద అప్పుడే మీకు ఇంకొక వీడియో రావచ్చు. గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చిందండి. ఈ 2 వీడియోస్ కూడా నేను ఈ రోజే ఈ శారీ మీదే షూట్ చేశాను. సో ఇంకేమి శారీస్ లేనంటే ఇదే కట్టుకున్నానని అనుకోకండి. సో నేను మీకు ఇది బ్యాక్ కూడా చూపిస్తాను. ఇలాగ డ్రాప్ షేప్ పెట్టి స్టిచ్ చేసుకున్నాను. ఇది నేను వెనకాల డ్రాప్ షేప్ పెట్టి ఇది ఫ్రంట్ వచ్చేసి నేను ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుని ప్రిన్స్ కట్ అయితే కుట్టుకున్నాను. సో ఇది ఇలా వచ్చిందండి. ఇలాగా మీకు ఇదిగోండి, ఇవేమో బెల్ హ్యాండ్స్ పెట్టి కుట్టుకున్నాను. ఇవి బెల్ హ్యాండ్స్. లోపల కూడా నేను ఇలాగా హ్యాండ్ అనేది వేసుకున్నానండి. మాకు ఇంకా మామూలుగా నార్మల్ హ్యాండ్ లానే వస్తుంది. పైన వచ్చేసి ఇలా అయితే వచ్చినాయి అనమాట. సో బ్లౌజ్ అయితే ఇదండి. ఈ బ్లౌజ్ నేను పక్కన ఫోన్ పెట్టుకుని ఫోన్ ఆపరేట్ అవుతున్నప్పుడు ఫోన్లో చెప్తూ ఉంటే పక్కన పెట్టుకుని స్టిచ్ చేసుకున్నాను. సో చాలా ఈజీ అండి. మనం స్టిచ్చింగ్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ, కానీ అది ఎంత ఈజీ అనేది మన ఇంట్రెస్ట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు నెక్స్ట్ వీడియోస్ లో కూడా నేను ఇలా ఇంకొకటి ఏదైనా స్టిచ్ చేసుకుంటే కనుక మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఇది పేపర్ కటింగ్ అనేది పోస్ట్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఈజీగా ఉంటుంది. నేర్చుకునే వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మోడల్ చాలా పాతదేనండి. కాకపోతే కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మనం కొత్తగా చేసినప్పుడు అదే మనకు కొత్తగానే అనిపిస్తుంది కదా. సో ఫైనల్ గా వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.